పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు కడుపంతా ఒకటే మంటగా ఉంటుంది. తిన్న వెంటనే పొట్టలో బాధలు పెరుగుతుంటాయి. అయితే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే అల్సర్ల బాధలకు ఆహారమే మందుగా పనిచేస్తుందని చెబుతారు పోషకాహార నిపుణులు. వంటల్లో కారం, మసాలా దినుసులను బాగా తగ్గించడం, కాఫీ, టీలను మితంగా తీసుకోవడం, పొగ, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా అల్సర్ల బాధల నుంచి ఎలా ఉపశమనాన్ని పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు బాగా పుష్కలంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాల్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అల్సర్లకు వాడే మందుల్ని భోజనానికి ముందే వేసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అరటిపండ్లు కడుపులోని అల్సర్లకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండే కొబ్బరి నూనె వాడకం వల్ల కడుపులో వచ్చే పుండ్లు మానతాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల మంటను బాగా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లికి కడుపు మంటను తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది. క్యాబేజీ రసం తాగడం వల్ల కూడా కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గిపోతాయి. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినడం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒకసారైనా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవడం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా అల్సర్లను ప్రేరేపించేవే కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ ను ఎడాపెడా వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.